హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను రైసు బెల్లంతో పరమాన్నం చేస్తున్నానండి. దానికోసం ఒక 2 స్పూన్ సగ్గుబియ్యం, ఒక గ్లాస్ బియ్యం తీసుకొని స్టవ్ మీద పాలు పెట్టుకొని బాగా కాగనిచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. అవే పాలల్లో మనం గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి. బియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలండి. సగ్గుబియ్యం వేయడం వల్ల పరమాన్నానికి కొంచెం టేస్ట్ ప్లస్ జిగురుదనం కూడా వస్తుంది. ఇలా ఉడుకుతున్న ఈ బియ్యంలో మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఈ ఉడికిన బెల్లం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని కలుపుకొని దాంట్లో వేసుకొని వేపుకోవాలండి. చివరిగా ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలుపుకొని దించేసి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అంతే అండి, మనం బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చాలా తీయగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.